మూఢనమ్మకాలు వీటిని మూర్ఖంగా నమ్మేవాళ్లు ఉన్నంత కాలం తాంత్రిక బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు. లఖింపూర్ కేరీలో మున్నా మౌల్వా అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతనొక తాంత్రికుడు. భూత వైద్యుని అని చెప్పుకుంటూ అక్కడి ప్రజలకు దొంగ వైద్యం, దొంగ పూజలు చేస్తూ అందిన కాడికి డబ్బులు దోచేసేవాడు. మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేయటం మున్నాకు వెన్నతో పెట్టిన విద్య. నేను పూజ చేస్తే ఎలాంటి దయమైనా పారిపోవాల్సిందే, నేను మనసు పెట్టి వైద్యం చేస్తే సైన్స్ కు అంతు చిక్కని రోగాలను కూడా నయం చేయగలనని ప్రగల్భాలు పలికేవాడు. కొంతమంది అనాగరికులు ఆ మాటలు నిజమని నమ్మి సమస్యలు వస్తే అతన్ని సంప్రదించేవారు. ఆ క్రమంలోనే ఓ మహిళ కూడా ఈ తాంత్రికుడి దగ్గరకు వెళ్ళింది. తన తల్లికి ఎప్పటి నుండో వేధిస్తున్న జబ్బుని నయం చేయమని అడిగింది. సంవత్సర కాలం నుండి నా తల్లిని తిప్పని ఆసుపత్రి లేదు, చేయించిన వైద్యం లేదు, అయినా నా తల్లి ఆరోగ్యం కుదుట పడటం లేదు. అందుకే మీ దగ్గరికి వచ్చా. మీరు వైద్యం చేస్తే నా తల్లికి నయం అవుతుందన్న నమ్మకంతో వచ్చానంది. ఆ మాటలకు మున్న ఖచ్చితంగా నీ తల్లి ఆరోగ్యం బాగుపడేలా చేస్తా, కాకపోతే దానికోసం కొన్ని పూజలు చేయాలి, కొంత డబ్బు కూడా అవసరం అవుతుందన్నాడు. సరే అన్న ఆ యువతి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకువెళ్ళి అతనికి ఇచ్చింది. ఆ డబ్బు తీసుకున్న మున్న పూజ ఇక్కడ కాదు, అడవిలో చేయాలి, అందుకే నువ్వు మీ అమ్మ నాతో పాటు అడవికి రండి అంటూ ఇద్దరిని తన వెంట తీసుకువెళ్లాడు. అలా వెళ్ళాక మున్న కావాలనే ఆ యువతి తల్లిని అక్కడి నుండి పంపించేయాలి అనుకున్నాడు. కారణం, ఈ మున్న ఎప్పుడైతే ఆ యువతి తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తన దగ్గరికి వచ్చి చెప్పిందో అప్పుడే ఆమెపై అతను కన్నేశాడు. ఆమెని ఎలాగైనా తన రూట్లోకి తెచ్చుకోవాలని, కావాలని అడవిలో పూజలు చేయాలని ఆ యువతికి అనుమానం రాకుండా ఇద్దరిని అడవికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్ళాక ఓం భట్ స్వాహా టైప్ లో కొన్ని రకాల క్షుద్ర పూజలు ఏవో చేసేసి ఇక వైద్యం మొదలు పెడతా అని నమ్మించి ఏవో కొన్ని పిచ్చి పసర్లు కలుపుతూ వాటిల్లో కలపడానికి లవంగాలు లేవు, నేను తేవటం మర్చిపోయా అని నాటకం మొదలుపెట్టి ఆ యువతి తల్లితో నువ్వు వెళ్లి లవంగాలు తీసుకురా అని ఆమెకు చెప్పి పంపి కావాలనే ఆమె కూతుర్ని ఒంటరిదాన్ని చేశాడు. అలా ఆమెను పంపాక అసలు మ్యాటర్లోకి వచ్చి ఆ యువతితో అసభ్యకరంగా మాట్లాడుతూ తాకకూడని చోట తాకటం మొదలు పెట్టాడు. దీంతో ఆ యువతి రివర్స్ అయింది, అక్కడి నుండి పారిపోబోయింది. తన శీలాన్ని కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ దుర్మార్గుడు మాత్రం ఆమెను వదలలేదు. బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి తన కోరిక తీర్చుకున్నాడు. అక్కడితో ఆగలేదు. ఈ విషయం నీ తల్లికి కానీ పోలీసులకు కానీ చెప్తే నాకున్న శక్తులతో మీ అమ్మను చంపేస్తా అని ఆమెను బెదిరించాడు. దీంతో ఆ యువతి భయపడిపోయింది. నిజంగానే మున్న తను చెప్పినట్లు వినకపోతే తన శక్తులతో తన తల్లిని చంపేస్తాడేమో అని భయపడింది. ఆమె భయాన్ని రెండు రకాలుగా ఉపయోగించుకోవాలి అనుకున్న మున్న తను రమ్మన్నప్పుడల్లా అడవికి వచ్చి తన కోరిక తీర్చాలని, అడిగినప్పుడల్లా డబ్బు తీసుకురావాలని, ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేయకపోయినా ఈ రెండు విషయాలు ఎవరికైనా చెప్పినా నీ తల్లిని చంపేస్తానని బెదిరించాడు. ఆ బెదిరింపులకు భయపడిపోయిన ఆ యువతి సంవత్సర కాలం పాటు ఆ తాంత్రికుడు చెప్పినట్లుగానే చేసింది. అతను రమ్మన్నప్పుడల్లా అడవికి వెళ్లి అతని కోరిక తీర్చింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అతనికే ఇచ్చేసింది. అయితే సంవత్సరం మున్నాతో ఉండి ఆ నరకాన్ని భరించలేకపోయిన ఆ యువతి తెగించి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. మున్నా తనపై చేసిన అత్యాచారం దగ్గర నుండి బ్లాక్ మెయిలింగ్ వరకు అన్ని పోలీసులకు చెప్పి మున్నాపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అయితే పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి పరారయ్యాడు మున్నా. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న మున్నా కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.